సౌత్ ఆఫ్రికాతో జరగబోయే మూడో వన్డే విశాఖపట్నం జరగబోతుంది ఈరోజు. సో 2 మ్యాచ్ లోపల మొదటి మ్యాచ్ పడుతూ లేస్తూ చావు తప్పి కన్నులొట్టబోయినట్టు ఆ మ్యాచ్ గెలిచాం. సో రెండో మ్యాచ్ బౌలర్లు అంటే మొదటి మ్యాచ్లో కూడా బౌలర్లు ఆల్మోస్ట్ ఆల్ ఓటమి దాకా తీసుకొచ్చారు. బట్ రెండో మ్యాచ్లో ఓటమి రుచి చూపించారు. సో ఇలాంటి బౌలింగ్ ఉంటే అంటే ఇలాంటి బౌలింగ్ వరస ఉంటే ఏ టీం కూడా గెలవదు. ముఖ్యంగా ఒక్క హర్షదీప్ మినహాయించి మిగతా ఏ బౌలర్ కూడా నమ్మకంతో లేడు, ఆత్మవిశ్వాసంతో లేడు. ముఖ్యంగా హర్షిత్ రాణా 2022లో మరి ప్రస్థానం మొదలుపెట్టిన హర్షదీప్ సింగ్ 13 వన్డేలు ఆడితే, రీసెంట్గా మొదలుపెట్టిన ప్రసిద్ధ్ కృష్ణ 20, అలాగే మన హర్షిత్ రాణా 10 మ్యాచ్లు ఆడాడు ఆల్రెడీ. ఇంకా 10 మ్యాచ్ల కంటే ఎక్కువ ఆడొచ్చు. సో ఇక్కడ హర్షదీప్ సింగ్ని ఇంకా కొన్ని పత్రికల్లో కూడా హర్షదీప్ సింగ్ని ఇంకా ప్రశ్నిస్తున్నారు. అసలు ఆ పత్రికలకు స్పోర్ట్స్ రాయడం అనేది వచ్చా నాకు అర్థమవుతలేదు. అసలు స్పోర్ట్స్ గురించి తెలుసా? అసలు హర్షదీప్ గురించి తెలుసా? 2023 వరల్డ్ కప్లో ఫైనల్లో బుమ్రాకు ధీటుగా, అంటే బుమ్రా ఎలా వేశాడో అంతకంటే పదునుగా బౌలింగ్ చేశాడు హర్షదీప్ సింగ్. మనం మ్యాచ్లోకి రావడానికి కారణం బుమ్రా ఎంతనో హర్షదీప్ సింగ్ కూడా అంతే. కానీ కొన్ని పత్రికలకు అసలు రాయడం కూడా రావట్లేదు. ఆ పత్రికలు మరి వాళ్ళు ఎలాంటి స్పోర్ట్స్ పర్సన్స్ పెట్టుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కొన్ని పత్రికలకైతే అసలు రాద్దామనే ఆలోచన కూడా లేదు. స్పోర్ట్స్ గురించి అంత అవగాహన కూడా లేదు. సో ఇంకా ముఖ్యంగా మాట్లాడాలంటే ఇప్పుడు ఈ బౌలింగ్ చూడండి. ప్రసిద్ధ్ కృష్ణ, అతని మీద నమ్మకం ఉందో లేదో నాకైతే తెలియదు. మనకైతే అతని మీద నమ్మకం లేదు. అలాగే హర్షిత్ రాణా, ఇక అతను ఎందుకు ఆడుతున్నాడు, ఎలా ఆడుతున్నాడో మీకు తెలుసు. అలాగే కుల్దీప్ యాదవ్ ఒక మ్యాచ్లో ఆడతాడు, ఒక మ్యాచ్లో ఆడడు అతను. ఇంకోటి బౌలర్లకు పట్టు లేదు అనే ఉద్దేశంతో మనం ఏం చేయలేం. సో అలాగే ఇక జడేజా గురించి మీకు తెలుసు. ఏకైక ఆల్రౌండర్ ఇండియాకు. ఇప్పుడు ఇంకా 20 ఏళ్ళ కింద నుంచి ఆడుతున్నాడు. ఇంకెన్నేళ్ళు ఆడతాడో తెలియదు. అతనికి మాత్రం అటు టెస్ట్లో ఇటు వన్డే జట్టులో ధోకా లేదు. T20కి మాత్రం అతను రిటైర్మెంట్ ప్రకటించాడు. సో అతను వన్డే రిటైర్మెంట్ ప్రకటించే వరకు ఆడుతూనే ఉంటాడు. సో అతను రన్స్ కోసం ఉన్నాడా, మరి బౌలింగ్ కోసం ఉన్నాడా? మరి ఇంతవరకు బౌలింగ్లో ఎన్ని మ్యాచ్లు గెలిపించాడు ఇంతవరకు నాకైతే అయితే ఐడియా లేదు. మరి మీకేమైనా ఐడియా ఉంటే చెప్పండి. అలాగే ఇక వాషింగ్టన్ సుందర్, అతను బౌలింగ్ ఆల్లో ఉండరా, బ్యాటింగ్ ఆల్లో ఉండరా, ఫీల్డింగ్ ఆల్లో ఉండరా నాకైతే తెలియదు. సో అతని పర్ఫార్మెన్స్ అన్నిట్లలో మళ్ళీ టెస్ట్ మ్యాచ్లో ఆడుతున్నాడు, వన్డేలో ఆడుతున్నాడు, T20లో ఆడుతున్నాడు. మరి వీళ్ళని హర్షిత్ రాణా అటు టెస్ట్, వన్డే, T20. హర్షదీప్ సింగ్ అద్భుతమైన బౌలర్, మ్యాచ్ గెలిపించగలిగే సామర్థ్యమైన బౌలర్. అతనికి T20లో కూడా మ్యాచ్లో వరల్డ్ నెంబర్ 1 బౌలర్కి T20లో ఛాన్స్ లేదు మ్యాచ్లో. అలాంటి బౌలర్కు వన్డేలో ఇన్ని మ్యాచ్లు ఆడిచ్చారు, 13 మ్యాచ్లు ఆడిచ్చారు. సో 2022 డెబ్యూ చేసిన హర్షదీప్ సింగ్ని ఇక టెస్ట్లో అతను పెట్టడం ఒకటి అలా టెస్ట్ సిరీస్లకు పెట్టడం. అతను ఓన్లీ అటు వాటర్ బాటిల్స్ అందిస్తున్నాడు, తర్వాత కనుమరుగైపోతున్నాడు. మరి నెక్స్ట్ సిరీస్ అతను ఉండట్లేదు. ఇక మీకు తెలుసు సంజు శాంసన్ గురించి. అతను మరి ఎందుకు పక్క పెట్టారో, T20లో అతను ఆడే ఏకైక T20లో కూడా అతను మ్యాచ్ ఆడనివ్వట్లేదు, సేమ్ హర్షదీప్ సింగ్ లాగా. సో అంటే అంటే ఏం జరుగుతుంది క్రికెట్ లోపల? అసలు క్రికెట్లో ఎవరైనా క్రికెట్కి సంబంధించిన వాళ్ళు ఎవరిని ప్రశ్నించే అది ఉన్నారా? ఒక పత్రికల్లో రాయడం, మనం ఫస్ట్ మ్యాచ్ గెలిపించగానే కథం ఇక మొత్తం పత్రికలు నిండా ఇట్లా దుమ్ము దులిపేశారు మన టీం గురించి. ఓహో అద్భుతమైన టీం, ఆహా ఓహో అన్నారు, అయిపోయింది. సెకండ్ మ్యాచ్ వచ్చే వరకు తేలిపోయింది. ఇక పత్రికల్లో మళ్ళీ విమర్శలు స్టార్ట్. ఈ బౌలర్ ఎందుకు, ఆ బౌలర్ ఎందుకు, ఆ బ్యాటర్ ఎందుకు, ఇవ్వదు. ఫస్ట్ అసలు విమర్శించే ముందు ఫస్ట్ మ్యాచే ఓడిపోయడం మనం. మీకు తెలుసు అది చావు తప్పికల్లో పోయినట్టయింది. 3 నక్క మీద తాటకాయ పడ్డట్టు సెకండ్ మ్యాచ్ ఓడిపోయినాం. ఇక థర్డ్ మ్యాచ్ ఇప్పుడు ఓడిపోమా అనేది సందిగ్ధంలో ఉంది. ఇక టాస్ గురించి కొంతమంది మాట్లాడతారు, కొంతమంది పత్రికల గురించి మాట్లాడతారు. టాస్ వరుసగా ఓడిపోయింది. టాస్తో సంబంధం ఏంది? ఫస్ట్ మ్యాచ్ టాస్ ఓడిపోయినా మనం మ్యాచ్ గెలిచాం, మరి మ్యాచ్ ఇచ్చేస్తారా వాళ్ళకి? సో దానికి సంబంధం లేదు, టాస్తో ఏం సంబంధం? ఇప్పుడు ఒకవేళ టాస్ గెలిచి మరి చేజింగ్ చేసేవాళ్ళు బ్యాటింగ్ తీసుకున్నారు అనుకో, అప్పుడు మనం మ్యాచ్ గెలిచామా? అందుకని టాస్తో సంబంధం లేదు. క్రికెట్ ఆడేవానికి పిచ్ తోటి, మ్యాచ్ అంటే ఎక్కడ ఆడుతున్నాం, వాతావరణం ఏంటి, ఆ వాతావరణం ఎలా ఉండబోతుంది, ఇవన్నీ పిచ్ ఇలా ఉంది, బౌన్స్ ఉంది, అవన్నీ నువ్వు ప్రాక్టీస్ చేయాలి. ఇండియాకి వచ్చావంటే అసలు నువ్వు ఇండియాలోనే ఆడుతున్నావు. నీకు ఇండియాకి సంబంధించిన వరకే నీకు మరి మంచిలో ఎలా బౌలింగ్ చేయాలో తెలియదు. టాస్ ఓడిపోతే మ్యాచ్ ఓడిపోయినట్టే. టాస్ ఓడిపోతే ఇంక మ్యాచ్ కూడా ఇచ్చేయచ్చు కదా. కానీ అలా జరగదు, మ్యాచ్ ఆడాలి. సో గెలవడానికి ప్రయత్నం చేయాలి. చివరి మ్యాచ్లో మరి కనీసం ఇంకా 40 రన్లు, కనీసం 400 పరుగులు చేయాల్సిన మ్యాచ్ లోపల ఒక ఇద్దరి కారణంగా, 5 ఎవరో మీకు తెలుసు, ఆ ఇద్దరి కారణంగా మనం 400 పరుగులు చేయలేకపోయినాం.
సో ఇంకా ఎన్ని రోజులు అంటే టెస్ట్ మ్యాచ్లో ఓడిపోతున్నాం, వన్డేల్లో ఓడిపోతున్నాం, ఇక T20లో ఆల్మోస్ట్ ఆసీస్లో కూడా మనం అది వర్షం వల్ల లేకపోతే వాళ్ళ తప్పిదాల వల్ల మనం గెలిచాం తప్ప T20 సిరీస్ కూడా మనం గెలిచే వాళ్ళం కాదు. మన క్యాప్టెన్ ఎంత ఫామ్లో ఉన్నాడో మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడు మన క్యాప్టెన్ ఆడుతున్న ఈ మన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్లో కూడా మన క్యాప్టెన్ పర్ఫార్మెన్స్ చూడండి మీరు. ఇండియన్ T20 క్యాప్టెన్ పర్ఫార్మెన్స్, అతను 35 ఇయర్స్ ఏజ్. ముఖ్యంగా మనకు వర్మ లాంటి వాళ్ళకి క్యాప్టెన్సీ ఇవ్వాలి, తిలక్ వర్మ అట్లాంటి వాళ్ళకు అటు T20 క్యాప్టెన్సీ ఇవ్వాలి. అప్పుడు ఏమైనా యువకులు T20 ఆడడానికి యువకులే ఎక్కువగా ఉంటున్నారు కనుక, వేగం ఎక్కువ ఉంటుంది కనుక, ఆ ఉత్సాహం ఎక్కువ ఉంటుంది కనుక యువకులు ఆడుతున్నారు ఎక్కువగా. 35 లోపలి వాళ్ళే ఆడుతున్నారు. మేబీ ఒకటి అరా ఉండొచ్చు కొంతమంది ప్లేయర్లు. ఇప్పుడు రోహిత్ శర్మ అటువంటి అవుట్ స్టాండింగ్ ప్లేయర్లు ఉంటే వాళ్ళని కాదనిలేం మనం. ఎందుకంటే T20లో కూడా పెద్దగా ఎక్కువగా ఉరకాల్సిన అవసరం ఉండదు. 6లు 4లు ఎక్కువ ఆడపడప ఏదో సింగిల్ 2లు తీయాల్సిన అవసరం. సో ఫీల్డింగ్ అసలు మామూలుగా చేస్తారు, బౌలింగ్ అసలు చేయాల్సిన అవసరం లేదు. సో అలా మ్యాచ్ కొనసాగుతుంది. బట్ ఈ వన్డే మ్యాచ్ మనం గెలుస్తామా లేదా అనేది మనకు అంత ఈజీగా తెలియదు. మనకు మాత్రం గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ మ్యాచ్ టాస్ గెలిచినా ఓడిపోయినా ఈ మ్యాచ్ గెలిచే అవకాశాలు మాత్రం సౌత్ ఆఫ్రికాకి ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా ఫస్ట్ మ్యాచ్ దాదాపు గెలుపు దాకా వచ్చి ఓడిపోయింది, రెండో మ్యాచ్ గెలుపు తీరాలని చేరింది, మూడవ మ్యాచ్ అంటే ఈ సిరీస్ను అసలు నిర్ణయించే మ్యాచ్ విశాఖపట్నంలో జరగబోతుంది ఈరోజు 1:30కి. సో ఈ మ్యాచ్ గెలుస్తామా లేదా అనేది మాత్రం మన బ్యాటర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మరి ఈ ఆల్రౌండర్లు మరి ఈ మ్యాచ్ తోటే వాళ్ళ ముఖ్యంగా రవీంద్ర జడేజాది అంటే నిర్ణయం అయిపోతుంది, అతను వన్డేలో ఉండాలా వద్దా అనేది నిర్ణయం అయిపోతుంది. అలాగే వాషింగ్టన్ సుందర్ గురించి మనకు తెలుసు, అతన్ని ఆడిస్తూనే ఉంటారు. ఇక మనకు సంజు శాంసన్ అట్లాంటి ప్లేయర్లను మనం తీసుకోరు, అది ఇక వాళ్ళకే వదిలేస్తున్నాం. సో చూద్దాం ఈ మ్యాచ్ ఏమవుతుందో. మీరు కమెంట్ చేయండి, షేర్ చేయండి నా యొక్క రివ్యూ మీద.